విశ్వాని దేవ సవిత దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియమైన ఆర్య సమాజ సభ్యులు, అధికారులు, పండితులు, పురోహితులు అందరికీ సాదర నమస్కారాలు. ఆదివారం సత్సంగం మేము వచ్చే ముందు సత్యార్థ ప్రకాశం చదువుతున్నారు. ఈనాడు స్వాధ్యాయం తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రతి ఒక్క సభ్యుడి దగ్గర ఇంట్లో బోలెడు పుస్తకాలు మేము చూసాం. ఇప్పుడు ఏమిటంటే పరిస్థితి, మేము ఎక్కడైనా పాత సభ్యులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళితే, స్వామీజీ పుస్తకాలను తీసుకుపోండి, మా దగ్గర చాలా ఉన్నాయి, ఎవరు చదవట్లేదు అని ఇస్తున్నాను. నోట్ల కట్టలు ఎవరు ఇవ్వట్లేదు, పుస్తకాలు మాత్రం తీసుకుపోమంటున్నారు. ఎందుకంటే నోట్ల కట్టలు వాడుకోవడానికి తెలివి అవసరం లేదు, కానీ పుస్తకం చదవడానికి జ్ఞాపక శక్తి కావాలి, ఏకాగ్రత కావాలి, సహనము, ఓపిక కూడా కావాలి, సమయం కూడా దొరకాలి. పుస్తక పఠనం ఎంతెంతగా తగ్గుతూ వస్తుందో అంతంతగా అంధకారం, అజ్ఞానం పెరిగిపోతూనే ఉంది, లెక్కకు మిక్కిలిగా. దాంతో పోరాడాలంటే మరి చాలా కష్టభూయిష్టంగా ఉంది. మహర్షి దయానందుని సమయంలో ఎన్నో కొత్త కొత్త సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు స్థాపనమయ్యాయి. వాటన్నిటి వెనక ఎంతో కొంత మన వైదిక పరంపర ప్రభావం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో 1980 తర్వాత 90 నుంచి అనుకోండి, కార్పొరేట్ గురువులు, తర్వాత రకరకాల సంస్థలు స్థాపితమయ్యాయి. వాళ్ళు ఏం చెబుతున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో మనకేం తెలియదు, అర్థం కాదు. కానీ వారి వెనక లక్షలు, కోట్ల మంది జనం ఉన్నారు, నెట్వర్క్ కూడా ఉంది వాళ్ళకి. నవదే యావనీ భాష ప్రాణై కంఠగతైరత్ న గచ్చేత్ హస్తినా తాడ్యమానోపి న గచ్చేత్ జైన మందిరం. ఇప్పుడు చదివారే సత్యప్రకాశం. ప్రాణాలు పోయినా సరే యావనీ భాష అంటే విదేశీ భాష మాట్లాడకూడదు. యవనులు అంటే విదేశీయులు, ముస్లింలు, క్రైస్తవులు, గొడ్డు మాంసం తినే వాళ్ళందరూ వస్తారు, వాళ్ళని యవనులు అంటారు. యవనిక అని ఒక శబ్దం ఉంది, మన డిక్షనరీలో చూస్తే దొరుకుతుంది. యవనిక. యవనిక అంటే ఏంటంటే ముసుగు, పరద. ఎందుకు యవనిక అన్నారు అంటే కలిపేది, విడదీసేది. పరద వేస్తే, తీస్తే కలుస్తాం, మూసుకుంటే విడిపోతుంది. యవనులంటే కూడా కలిపేవారు, విడదీసేవారు. కనుక అటువంటి భాషను ప్రాణం పోయినా మాట్లాడొద్దని శ్లోకం చెప్తుంది. మనం ఆ భాషే మాట్లాడుతున్నాం. మరి మన పిల్లలంతా అదే మీడియం, అదే చదువులు. దినదినం పెరిగిపోతుంది. ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం అనుకుంటాను, కాదా? ఇంకా కాలేదా? వచ్చిందా? రెండు అంటే ఐచ్ఛికం. ఇంకా చాలా చోట్ల 99% ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది.
మనమంతా తెలుగు మీడియం చదివాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. తర్వాత హస్తినాతాడ్యమనోపి, ఏనుగు తరిమినప్పటికీ జైనుల మందిరంలోకి పోకూడదు అని చెప్పి. కనుక ఇక్కడ ఏమిటి అంటే అంత భయంకరమైన నిష్ఠ ధర్మము పట్ల హిందువులు అనబడే ఆర్యులకు ఉండేది. ఈనాడు శ్రద్ధ, నిష్ఠ, దీక్ష అనేవి చాలా తగ్గిపోయి మన వరకు పరిమితం ఉంటే గింటే, నీది నువ్వు చేసుకో, ఎక్కువ మాట్లాడకు, ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో అని కూడా అంటున్నారు ఇళ్ళల్లో. అటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. ఒంటరి పోరాటం ఈనాడు. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తున్నారు, అయ్యగారు చదివారు, భగలింగముల పూజ అన్నారు. ఇంకా ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. లింగం, శివలింగం, రేపు వస్తుంది శివ రాత్రి, శివలింగానికి అభిషేకం, రుద్రాభిషేకం. శివాలయాల దగ్గర మైళ్ళ కొద్ది క్యూలు ఉంటాయి శివరాత్రి రోజు. నేను ఎప్పుడో 30 ఏళ్ళ 40 ఏళ్ళ కింద చూశాను. మా ఇంటి దగ్గర హైదరాబాద్లో ఒక శివాలయం చిన్నది ఉండేది రోడ్డు మీద. శివరాత్రి రోజు ఆ సందు అసలు పట్టకుండా ఉండేది 40 ఏళ్ళ కిందటి. ఇప్పుడు ఇంకా ముదిరిపోయింది రోగం. మొన్న బీహార్లో 108 అడుగుల ఏదో పెద్ద శివలింగాన్ని స్థాపన చేశారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆ శివలింగం మీద 1000 శివలింగాలు చెక్కారు. హెలికాప్టర్తో అభిషేకాలు చేశారు. అదేదో జిల్లా ఉంది బీహార్లో, టీవీలో చూసుంటారు. ఈ రకంగా అవైదికమైన తత్వాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఫాలోవర్స్, అనుయాయులు ఉన్నారు వాళ్ళు. కానీ మనం నిజము మాట్లాడాలి, వేదానుకూలంగా మాట్లాడాలి. ఇది వంట పట్టాలంటే బుద్ధి కావాలి, శ్రద్ధ కావాలి, రెండూ ఉన్న సమయం కూడా కావాలి ఇప్పుడు. అందుకని మేము ఏండ్ల తరబడి చూస్తున్నాం, సమాజాల్లో రాను రాను తగ్గిపోతున్నారు. అసలు హైదరాబాద్లోనైతే ఇంకా ఆరాటం పోరాటం, ఇలా రావడం, అలా చేసుకోవడం, అలా వెళ్ళిపోవడం. ఇంకా మీరు బాగానే ఓపికగా కూర్చున్నారు, 5 నుంచి 7, 8 ఎంతవరకు కూర్చుంటారో తెలియదు. బట్టి శ్రద్ధ, మన దేశంలో వైదిక కర్మలు, వైదిక దర్శనాలు, ఉపనిషత్తులు, ఎంత గొప్ప సాహిత్యం ఉందో. ఇదంతా ఎలా ఉద్భవించింది అంటే శ్రద్ధ, ఓపిక, ప్రశాంత వాతావరణం. మహర్షుల కాలంలో ఈ మతాలు లేవు, ఈ అస్తవ్యస్తమైన వ్యవస్థ లేదు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కాబట్టి ఆ వాతావరణంలో తపస్సు చేసి, సాధన చేసి, స్వాధ్యాయం చేసి అనేక సూక్ష్మ రహస్యాలు కనుక్కొని మనకు చెప్పారు. అవి పుస్తకాలుగా దొరుకుతున్నాయి మనకు. ఇంకా అవి అర్థం కాలేదేమో అనుకొని భాష్యాలు కూడా రాశారు. చివరికి మహర్షి దయానందుడు కూడా వేద భాష్యం రాయవలసి వచ్చింది, హిందీలో, సంస్కృతంలో. అయినా అర్థం కావట్లేదు. ఎంతమంది దగ్గర మహర్షి రాసిన వేద భాష్యం ఉందో నాకు తెలియదు. చదివితే చాలామంది ఏం చెప్తారంటే అర్థం కావట్లేదు అంటారు. చదవగానే అర్థం కావడానికి అదేమైనా పత్రిక, నవల? కనుక సూక్ష్మ బుద్ధి కావాలి, శ్రద్ధ కావాలి. ఈనాడు చాలా ప్రతికూలమైన వాతావరణంలో ఉన్నాం. అలా అని నిరాశపడి నీరసపడిపోవలసిన పని లేదు. ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉంటే అంతగా విజృంభించాలి. అది బుద్ధి యొక్క లక్షణం. బుద్ధిమంతులు ఏమిటంటే చీకటిని తిట్టుకుంటూ కూర్చోరు. చిన్న దీపం చాలు, వెలిగించుకుంటే అది చీకటిని పారదోలుతుంది. ఇక ఆ దీపాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటే చీకటి కూడా పారిపోతూ ఉంది. ఎంత దూరం అయినా సరే మనం పోవచ్చు. నడవాలి. నడవకుండా కూర్చుంటే
ఉన్నంత వరకు చీకటి మనల్ని బాధించదు. కనుక ప్రపంచమంతా ఒకవైపు వెళుతుంది. ఇక్కడ సమాజం వస్తే ట్రీట్మెంట్ వేరే ఉంది, ఇక్కడ చెప్పేది వేరే ఉంది అని కొంతమంది బేబేరు పడతారు. కొత్తల్లో ఏమిటో అని అర్థం కాదు కొంతమందికి. అయినప్పటికీ శ్రద్ధతో వస్తే అర్థమవుతుంది. ఒకసారికి 10 సార్లకు నెత్తికెక్కేది కాదు. కాబట్టి ఎక్కడ చూసినా మనకు విగ్రహారాధన విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో విగ్రహారాధనను విమర్శిస్తూ క్రైస్తవులు, మహమ్మదీయులు చాలా రాస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పలేక, దాన్ని సమర్థించుకోలేక హిందువులు కింద మీద పడుతున్నారు పాపం. ఎందుకంటే వాళ్ళ గురువులు అలా చెప్తున్నారు. వాళ్ళు ఒక విచిత్రం ఏంటంటే మహమ్మదీయులు, క్రైస్తవులు వైదిక సాహిత్యం చదువుతున్నారు, చదివి అందులోంచి ఉదాహరణలు ఇస్తున్నారు, ఉద్ధరణలు ఇస్తున్నారు. వాళ్ళు నాకు ప్రత్యక్షంగా ఎదురైన వాళ్ళు వేదాలు చదివి అక్కడి నుంచి మనకు ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. క్రైస్తవులు, మహమ్మదీయులు, మన హిందువులు వేదం అంటేనే వ్యతిరేకం హిందువులు. కాబట్టి విపరీతంగా స్వాధ్యాయం చేస్తున్నారు వాళ్ళు. మనం అసలుకే లేదు. వైదికులు అనబడే వాళ్ళు కూడా ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా ఈ చదవడము, చదివించడం అనేది ఒక పరంపర ఉంది వాళ్ళకు. మసీదుకి వెళితే ఖురాన్ చదవాల్సిందే, చెప్పాల్సింది. చర్చికి వెళితే బైబిల్ చదువుతాడు, చెప్తాడు. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంటుంది. మరి మన దగ్గర ఏముంటుంది చెప్పండి? గుడికి వెళితేనైతే ఉంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు, అగరబత్తులు, అంతే కదా. పుస్తకాలు తెండి అనేవాడు లేడు, చెప్పేవాడు లేడు, తీసుకోపోతే కూడా వ్యర్థమే. ఈ మధ్య కొంతమంది మేధావులు, హిందూ మేధావులు భగవద్గీత మా ధర్మ గ్రంథము అంటున్నారు. సరే, ఏదో ఒకటి పట్టుకోండి. అదన్నా వెంట తీసుకెళ్తున్నారా? ఏ గుడిలోనైనా పారాయణం చేస్తున్నారా? క్రమం తప్పకుండా, తప్పనిసరిగా బైబిల్ చదివినట్టు, ఖురాన్ చదివినట్టు లేదు. స్వాధ్యాయం అనేది శూన్యమైపోయింది హిందువుల్లో. వాళ్ళు కామెంట్స్లో రాస్తున్నారు, క్రైస్తవులు, మహమ్మదీయులు, మీరు మీ పుస్తకాలు చదవండి, చదివి మాట్లాడండి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. చదివితేగా మన వాళ్ళు. భగవద్గీత మా ధర్మ గ్రంథము అనేవాళ్ళు కూడా 100కి 1 2 ఇంట్లో ఉంటే ఉండొచ్చు, మిగతా వాళ్ళ ఇంట్లో ఉండదు, ఉన్నా చదవరు. ఎందుకంటే మనది యదృశ్యం తన్నశ్యం. ఈ నాశనమయ్యే దృశ్యాన్ని, రూపాన్ని, ఆకారాన్ని, విగ్రహాన్ని పట్టుకున్నాం మనం. అదే ధ్యేయమని చెప్తున్నారు గురువులు, పురోహితులు, పండితులు. వేరే లేదు. అందుకని ఎప్పుడైతే గురువే చెప్పడో శిష్యుడు తెలుసుకోవడం అసాధ్యమే. ఎవడో సంస్కారవంతుడికి తెలిస్తే తెలియవచ్చు గురువు చెప్పని రహస్యాన్ని. కానీ వాళ్ళకు తప్పనిసరిగా బైబిల్ చదువుతారు, ఖురాన్ చదువుతారు. వాళ్ళ ధర్మ గ్రంథంతో వాళ్లకు కనెక్షన్, సంబంధం అనేది ఉంది. మనకు లేదు, తెగిపోయింది. వేదమాత మీ అమ్మ ఎవరు అంటే చెప్తాం, ఎల్లమ్మ, పుల్లమ్మ, సుశీల, కవిత ఏదో చెప్తాం. కానీ అందరి అమ్మ, ఉమ్మడి అమ్మ వేదమాత అనేది తెలియదు. తల్లి నుంచి దూరమైన శిశువు ఎట్లా అనాథగా ఉంటాడో, బిక్కు బిక్కుమనుకుంటూ భయపడుతూ బతుకుతాడో, హిందువులు అట్లా బతుకుతున్నారు. ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది బీజేపీ వచ్చింది అని డబ్బా కొట్టుకోవడమే తప్ప భయాలు అలాగే ఉన్నాయి, ఆందోళనలు అలాగే ఉన్నాయి. పేపర్ తిరిగేస్తే, సోషల్ మీడియా చూస్తే హిందువుల మీదనే దాడి జరుగుతుంది. చూడండి మీరు, ఏమైనా తగ్గాయి? కాబట్టి రాజకీయము వేరు, ధర్మము వేరు. నీ ధర్మము నిన్ను రక్షిస్తుంది తప్ప రాజకీయం రక్షించదు.
ఆ ధర్మము రక్షించినందువల్లనే ధార్మికులు వేల ఏళ్లుగా దండయాత్రలకు ఓర్చుకొని తట్టుకొని ఉన్నారు. ఏ ప్రభుత్వం రక్షించింది? హిందూ ప్రభుత్వమే లేని కాలంలో కూడా ధర్మమే రక్షించింది. మీరందరూ అది గుర్తుపెట్టుకోండి. ఫలానా పార్టీ రక్షిస్తుంది, ఫలానా నాయకుడు రక్షిస్తాడు అని భ్రమల్లో ఉండకండి. ప్రతి మనిషి తన వంతుగా వ్యక్తిగతంగా ఎంతవరకు ధర్మాచరణ చేయాలో అది చేయాలి. ఇక సంస్థాగతంగా నిరంతరం జరుగుతూనే ఉండాలి. అనేక చోట్ల గ్రూపులైపోయాయి. సరే, గ్రూపులై దేనికోసం మీరు పోరాటం చేయాలి? ఇంకా ఎక్కువ ధర్మ కార్యాలు చెయ్యాలని పోరాటం చేయండి, పోటీ పడండి, తప్పులేదు. కానీ కేవలం పదవీకాంక్ష అనేది పనికిరాదు. కనుక హిందువులు స్వాధ్యాయము చేయనంత వరకు వాడి మాటలో పటుత్వం ఉండదు, స్థిరత్వం ఉండదు, బుద్ధి నిలకడ ఉండదు. స్పష్టంగా మాట్లాడలేడు, చెప్పలేడు. స్వాధ్యాయం చేయకపోయినా పర్లేదు, కనీసం ఇలాగా సత్సంగాలకు వచ్చి వింటూ వింటూ ఎంతోమంది విషయం తెలుసుకున్నారు. ఎంతోమందికి బుద్ధిశుద్ధి అయిపోయింది. చదివిన దానికంటే విన్నదే ఎక్కువ గుర్తుంటుందండి. అందుకే స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని చెప్పారు. స్వాధ్యాయము సెల్ఫ్ రీడింగ్, ప్రవచనము అంటే ఉపన్యాసం, ఉపదేశం. ఇవి ఎప్పుడూ కూడా సెలవు పెట్టకూడదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురున్నా చెప్పాల్సిందే, నిరంతరము సాగవలసిందే. కనుక ఎంతమంది ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉండొచ్చు, 30-40 ఏళ్ళుగా. ఎంతమంది ఇళ్లలో వేదాలు ఉన్నాయి? సత్యార్థ ప్రకాశం ఎందరి దగ్గర ఉంది? ఎంతమంది చదువుతున్నారు? ఎంతమందికి ఏ అధ్యాయంలో ఏముందో ఎంత అవగాహన ఉంది? దీన్నే శ్రద్ధ అంటారు. శ్రద్ధ అంటే ఏదో వచ్చి కూర్చొని కాసేపు నిద్రపోవడం కాదు. మన సాహిత్యం ఏమిటి, మనకు మహర్షులు చెప్పినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకోవడం, గుర్తుపెట్టుకోవడం. గుర్తుంటేనే శ్రద్ధ ఉన్నట్టండి. వింటున్నాం, మర్చిపోతున్నాం. కానీ సినిమాలు ఎందుకు గుర్తుంటాయో, క్రికెట్ ఎందుకు గుర్తుకుంటుందో, రాజకీయాలు ఎందుకు గుర్తుకుంటాయో మనకు అర్థం కాదు. ధార్మిక విషయాలు చాలామంది గుర్తుండవు. అవగాహన ఉంటుంది తప్ప చెప్పలేదు. మరి బైబిల్ మేము ఎన్నోసార్లు 60 ఏళ్ల ముసలమ్మలు, 65 ఏళ్ల వృద్ధులు క్రైస్తవులుగా మారిపోయిన వాళ్ళని చూసాం. మా ముందే హిందువులుగా ఉన్నవాళ్ళు. వాళ్ళని పలకరిస్తే బైబిల్ వాక్యాలు చెప్పేస్తున్నారు. వాళ్ళని ఎదుర్కోలేం. చదువురాని వాళ్ళు మళ్ళీ. ఇప్పుడు చదువు వచ్చిందా రాలేదా అనేది కాదు సమస్య. శ్రద్ధాసక్తులను బట్టి గుర్తుంటాయండి. శ్రద్ధ, ఇది నాకు అవసరము, ఇదే ధర్మము, ఇది ముఖ్యము అనుకుంటే గుర్తుంటాయి. అంతే. ఈ మైండ్ డిసైడ్ చేస్తుంది. నీవు దేని పట్ల శ్రద్ధ చూపిస్తున్నావో నీకు చచ్చినట్టు గుర్తుంటుంది. సూక్ష్మమైన విషయం ఇది. ఇక ధర్మము కోసము ఒంటరిగా నిలబడే వ్యక్తులకు అనేక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, మళ్ళీ సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉండనే ఉన్నాయి. ఎలా ఎదుర్కొని ముందుకెళ్ళాలి? అందుకన్నీ మార్గాలు, అస్త్రాలు, శస్త్రాలు వేదాలు చెప్తున్నాయి. మనం ఒక సామాన్యుడు కూడా ధార్మికుడై ధర్మ మార్గంలో ముందుకు ఎలా సాగాలో మహర్షి దయానందుడు చెప్పాడు. బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, అణిచివేయబడిన వర్గాలు అనే వాళ్ళు 100,000, 1,000, లక్షల మందిని ఆర్య సమాజం పైకి తీసుకొచ్చి ఏ రకంగా బుద్ధిని పెంపొందించి విద్యను బోధించి, అంతకుమించి ఏమీ లేదు.
ఈనాడు వెనకబడిన వర్గాలు ఎవరినో విదేశీ మతాలను పట్టుకుంటున్నారు. వాళ్ళు బౌద్ధ మతం, నాస్తిక మతం అనుయాయులు అయిపోయారు. కానీ వైదిక తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడికి రావాలంటే మాంసాహారం తినకూడదు, మద్యపానం చేయకూడదు. మాంసాహారం తిన్న వాళ్ళని వెళ్ళగొట్టాం మనం. మద్యపానం అంటే తాగి రావద్దంటాం. ఇంట్లో తాగి ఏడిస్తే ఎవడొద్దన్నాడు? ఎవడు పోయి చూశారు. కానీ కనీసం వచ్చి వినడానికి కూడా వారికి భయం. మా అంకాపూర్ ఆశ్రమంలో ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు చెప్తాం మనం మాంసాహారం, మద్యపానం వాటి గురించి. రోజు అదే పని కాదు కదా మనకు. కానీ వాళ్ళకు సిగ్నల్స్ వెళ్ళిపోతాయి, వెళ్ళొద్దు, వెళితే బుద్ధి శుద్ధి అయిపోతుందేమో, బాగుపడతామో చెడిపోతాం. అసలు రాదు. వెనుకబడిన వర్గాలు అని అంటున్నాం కదా వాళ్ళు. మళ్ళీ వాళ్ళంతా వినాయక చవితి చేసుకుంటారు, దుర్గా పూజలు చేసుకుని అది చేసుకుంటారు పాపం. కానీ అసలైన సంస్కరణ ఆర్య సమాజం కానీ వేదాలు చెప్పేది మాత్రం అసలు వినడానికే ఇష్టపడినప్పుడు ఎవరేం చేస్తాం? కాబట్టి ఈ సమస్యలన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే మహర్షి దయానందుడు ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చిపోయాడు మనం. కానీ ఆ అస్త్రం ఉంది, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. ఏమిటా అస్త్రము అంటే ఆగ్నేయాస్త్రము. ఆ అగ్నిహోత్రమే ఆ ఆగ్నేయాస్త్రం. అది ఉంది, మన చేతికి వచ్చింది. దానితో మనం 100 రెట్లు బాగుపడవచ్చు, బాగు చెయ్యొచ్చు వేరే వాళ్ళని కూడా. దాన్ని వాడుకుంటే సరిగ్గా. ఎంతోమంది అగ్నిహోత్రాలు చేస్తున్నారు, రోగగ్రస్తులు అవుతున్నారు, నడిమంత్రకు చావు చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది? మహర్షి దయానందుడు కాదు, వేదాలే చెప్తున్నాయి. ఆయు ప్రాణం ప్రజా పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం. ఇన్ని కూడా వేదాలు చదివితే దొరుకుతాయంటున్నారు. అగ్నిహోత్రంతో కూడా దొరుకుతాయని చెప్తుంది వేదం. మరి ఎందుకు దొరకడం లేదు అంటే శ్రద్ధాసక్తులతో చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఏదో ఒకటి వండి పెట్టడం కాదు. ఏదో ఒకటి వండి పెడతారు హోటల్లో, అది ఎలా ఉంటుంది, మన ఇంట్లో మనం వండుకున్నది ఎలా ఉంటుంది అందరికీ తెలిసిందే. కాబట్టి శ్రద్ధ సూక్తము వేదంలో ఉంది. 5 మంత్రాలు ఉన్నాయి. శ్రద్ధయా అగ్ని సమిధ్యతే, శ్రద్ధయా హూయతే హవిః, శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయా. శ్రద్ధతోటే అగ్ని ప్రజ్వరిల్లుతుంది, శ్రద్ధతోటే ఆహుతులు సమర్పించాలి. శ్రద్ధ అనేది ఐశ్వర్యానికి శిరస్సు అని చెప్తుంది. 5 మంత్రాలు ఉన్నాయి మనకు. శ్రద్ధాం ప్రాతర్హవామహే, శ్రద్ధాం మధ్యం దినం పరి, శ్రద్ధాం సూర్యస్య నిమృచి, శ్రద్ధే శ్రద్ధాపయేహనః. ఉదయము ఎంత శ్రద్ధ ఉన్నదో మధ్యాహ్నము అంతే, సాయంకాలం అంతే. వైదిక కర్మలు చేసేటప్పుడు విసుగొచ్చింది, తొందరగా ముగించుకుందాము, ఎలాగో ఒకలా చేద్దాము అంటే మీకు ఫలితం ఉండదమ్మా. భౌతిక ఫలితం ఉండొచ్చు, అసలు ఫలితం లేకుండా ఎందుకు ఉంటుంది? కానీ మానసికమైన ఫలితం రావాలి, మనశ్శాంతి. అది రావాలి అంటే త్రికరణ శుద్ధిగా, డెడికేటెడ్గా, అంకిత భావంతో చేయాలి. ఏదో దులిపేసుకోవడం కాదు. ఒక తల్లి ప్రతిరోజు 3 పూటలు వంట చేస్తుంది పిల్లల కోసం, భర్త కోసం, కుటుంబం కోసం. ఆమె ప్రతి పూట కూడా అదే శ్రద్ధతో చేస్తుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా రుచి తగ్గదు. అమ్మ వంట అంటే మొత్తం స్టార్ హోటల్ దాకా పోయింది ఇప్పుడు అమ్మ వంట. స్టార్ హోటల్ వాళ్ళు కూడా కొన్ని ఫ్యామిలీస్ తల్లి ఆ ఇంట్లో అమ్మ వండి పెడితే అక్కడి నుంచి తీసుకెళ్తున్నారట తల్లి వంట. ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది ఆ రుచి అంటే ఆమె ప్రేమతో శ్రద్ధతో మనస్సులో సంకల్పించి చేస్తుంది. ప్రేమ శ్రద్ధ అనేది అవసరం. వైదిక కర్మలు ఏదో నెయ్యి పోసేస్తే
సామాగ్రి విసిరేస్తే సరిపోదు. పవిత్రత అనేది చాలా తక్కువ. నేనైతే ఆర్య సమాజంలో చూస్తున్నాను. ఇక్కడేమో నేను చూడలేదు, కానీ అప్పుడెప్పుడో చూశాను. ఆ పాత్రలు ఎప్పుడు తోముతారో తెలియదు. యజ్ఞకుండము అలికేవాళ్ళు లేరు, తుడిచేవాళ్ళు లేరు. ఆ ఇనుప కుండము బూజు పట్టిపోయి దుమ్మెక్కిపోయి ఉంటుంది. ఎన్నో చోట్ల నేను చూశాను. మనం చెప్పగానే మారితే బాగానే ఉండేది. మనం ఏంటి ఇలాగ అతిథిగా వస్తాం, ఏం చెప్తాం? అందరికీ చెప్తాం తప్ప ఒక్కరికి చెప్పే పరిస్థితి లేదు. బట్టి యజ్ఞకుండము కానీ, యజ్ఞ పరిసరాలు కానీ, యజ్ఞ వస్తువులు కానీ ఎలా ఉండాలి? మహర్షి దయానందుడు ఎంత సూక్ష్మంగా ప్రతి ఒక్కటి చెప్పిపోయాడు. సమిధలైతే పుచ్చిపోయినవి, బూజు పట్టినవి అలా ఉంటాయి. కాబట్టి మాలాంటి వాళ్ళము ఎక్కడికైనా వెళితే ఎక్స్రే కనబడ్డట్టు మొత్తం కంటికి కనబడుతూనే ఉంటుంది. ఏం చేస్తాం? నిన్ను మార్చుకోవడం చేయగలుగుతావు తప్ప వ్యక్తిని మనం మార్చలేము. శ్రద్ధాసక్తులను బట్టి ఎవడికి వాడు మారాల్సిందే, తెలుసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరి వెనక వాచ్మెన్ ఉండడు. భగవంతుడే వదిలిపెట్టేశాడు, ఏమైనా చావండి. మనమెవరు? చెప్పడం వరకే మన పని. కాబట్టి ప్రతినిత్యము అగ్నిహోత్రానికి సంబంధించిన పాత్రలు ఏ పూట కాపూట కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. యజ్ఞ పాత్ర కూడా శుద్ధి చేసుకోవాలి. అలాగే ఇటుకలతో కట్టుంటే దాన్ని అలకడం, ముగ్గులేయడం, అంతే తప్ప ఒకటే చేసుకుంటూ పోవడం కాదండి. మీరు వీడియోలు చూడండి, హిందీ ప్రాంతం, హిందీ వాళ్ళు చేస్తారు, అక్కడ నార్త్ వాళ్ళు అగ్నిహోత్రాలు వీడియోలు చూడండి. మనం వాళ్ళకంటే మనం 100 రెట్లు ఉన్నాయి. ప్యాంట్లు, షర్ట్లు, జీన్ ప్యాంట్లు, ఇంకా ఏమేమో డ్రెస్సులు వేసుకొని కూర్చుంటారు. ఇక డిఏవి స్కూల్ వాళ్ళు అయితే, దయానంద ఆంగ్లో వైదిక్ స్కూల్ వాళ్ళు షూస్ వేసుకొని కూర్చొని హోమాలు చేస్తున్నారు, టైలు కట్టు. ఏమి శ్రద్ధ, ఎవడు చెప్పాలి? వాళ్ళు బోలెడు వీడియోస్ ఉన్నాయి. కనుక శ్రద్ధ అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా సంస్కరణ. స్కూల్కి పోతే మన పిల్లల్ని ఎలా పంపుతున్నాం? 1,00,000 రూపాయలు పెట్టి పంపుతున్నాం. డ్రెస్సు, స్కూల్ డ్రెస్ ఉండాల్సిందే, బ్యాచ్ ఉండాల్సిందే, షూస్ ఉండాల్సిందే, ఇంకా ఏమేమి చెప్తే అన్ని. మరి ఇక్కడ డ్రెస్ అవసరం లేదా? ఎలా పడితే అలా చెప్పేవాడు లేడు, చేసేవాడు. చెప్పేవాడు ఉంటే చేసేవాడు చేస్తారు. మీరు మా అంకాపూర్ రండి, ఇంతవరకు 3 ఏళ్లలో ఒక్కరు కూడా ప్యాంట్ షర్ట్ మీద కూర్చోలేదు. మేము కూర్చొనివ్వం, పొమ్మట. తెలిసిపోయింది కాబట్టి అందరూ బట్టలు తీసుకొని వస్తారు. కాబట్టి చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఉంటే తప్పకుండా మార్పు వస్తుంది. వచ్చిన వాళ్ళే చాలు. మనం ఎంత మొత్తుకున్నా 1000 మంది అయితే రాదు. కాబట్టి మనము మన సిద్ధాంతాలకు, ఆచరణకు ఎప్పుడైతే డిస్కౌంట్లు ఇస్తామో మెల్లిమెల్లిగా పతనం మొదలైపోతుంది. మహమ్మదీలు చూడండి, మనం వచ్చి 1000 ఏళ్ళు అయింది. అదే టోపీ, అదే కుర్తా, అదే పైజామా, అదే గడ్డ. ఊరు మొత్తానికి ఒకడే ఉంటాడు, ముస్లిం ఫ్యామిలీ, వాడు ముస్లిం లాగానే ఉంటాడు. మరి మనం కూడా ఊరికొక్కరమే, వీధికొక్కరమే. కానీ మనం ఇటు లాగితే అటు, అటు లాగితే ఇటు అన్నట్టుగా ఉంటాం. గట్టితనం అనేది కావాలి, స్థిరత్వం, దృఢత్వం. ఎన్ని వేదాలు చదివాం అనేది కాదు అక్కడ. చదివిన థియరీ కంటే ప్రాక్టికల్ ముఖ్యమండి. వంటల పుస్తకం అంతా చదవచ్చు, కానీ వండుకున్నదే కడుపు నిండుతుంది. అందుకే వేదాలు చదివిన వాడి కంటే ఏ వేదం చదవకపోయినా అగ్నిహోత్రం చేసిన వాడు గొప్పవాడని చెప్తుంది శాస్త్రం. అగ్నిహోత్ర ఫల వేదా. వేదాలకు ఫలితం ఏమిటి అంటే అగ్నిహోత్రం చేయడమే. నేను వేదాలన్నీ చదివానండి, సస్వరంగా కంఠస్థం చేశాను. నువ్వేం చేస్తున్నావు? అగ్నిహోత్రం చేయవు, వేస్ట్. వంటల పుస్తకం అంతా చదివావు కానీ వంట చేయవు, కడుపు నిండుతుందా? వేదాలన్నీ చదివావు కానీ వేదము నిర్దేశించిన అగ్నిహోత్రం మాత్రం చెయ్యవు, చేయించవు. ఏమిటి నీ బ్రతుకు? ఈనాడు బ్రాహ్మణోత్తములు అనుకునే వాళ్ళ బ్రతుకులంతా అలాగే అయిపోయాయి. వాడు ఈ అగ్నిహోత్రము చేయడు, చేయించు.
సర్వనాశనం, వంశాలే నాశనం అయిపోయింది. చూడండి, ఒక్కొక్క ఊళ్ళో బ్రాహ్మణ అగ్రహారాలు, వందల మంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, ఒకడు లేడు. మేము కళ్ళారా చూసి చెప్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ధర్మము అంటే వైదిక కర్మలు చేస్తారో వాళ్ళు వృద్ధి చెందుతూ ఉంటారు. కనుక మనము చేస్తూ పోవాలి శ్రద్ధాసక్తులతోటి. నీకు వేదాలు రాకపోవచ్చు, సస్వరం రాకపోవచ్చు, కానీ నువ్వు చేయడం మొదలు పెడితే భగవంతుడు అన్నీ ఇస్తాడు. కేవలము వేద బ్రాహ్మణులు, ద్విజులు వీళ్ళే చెయ్యాలి అని కాదు. శ్రద్ధాసూక్తం ఏం చెప్తుంది? శ్రద్ధతో చేయడం ముఖ్యం. శ్రద్ధ ఉంటే అన్నీ వస్తాయి. డాక్టర్ ఉన్నాడు, నీకు జబ్బు చేసింది నీకు, మందిచ్చేది డాక్టరు. చదివింది ఎవరు? ఎంబీబీఎస్, ఆయుర్వేదం, డాక్టరే కదా. మనమైతే చదవలేదు కదా. మరి మనము చదవనప్పుడు ఫలితం మనకు ఎందుకు వస్తుంది? డాక్టర్ ఇస్తున్నాడు మందు, ఆ ఇచ్చిన మందును సమయానికి వేసుకోవడము, ఆ రోగాన్ని బట్టి ఏవి తినకూడదని చెప్తే అవి మానుకోవడం వల్ల నీ రోగం తగ్గుతుంది. ఆయుర్వేదం చదివితే తగ్గదు, ఎంబీబీఎస్ చదివితే తగ్గదు. కనుక వేదాలు ఎన్ని చదివినా కూడా వైదిక కర్మలు శ్రద్ధాసక్తులతో చేస్తేనే మనము బాగుపడతాం, ముందుకెళ్తాం, ఆత్మోన్నతి అంటాం. ప్రతి ఒక్కరూ ఇంటింటా చేయాలి. ఇక్కడ వస్తారు, ఆదివారం కూర్చుంటున్నారు, చేస్తున్నారు. ఇంటింటా ఎంతమంది వైదిక సంస్కారాలు చేయిస్తున్నారు, పిలుస్తున్నారు పండితుల్ని. పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, లేకపోతే సంవత్సరికం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు. ఎంతమంది పిలుస్తున్నారు నాకు తెలియదు. బాగానే పిలుస్తారండి. ఇక్కడ ఉన్నారమ్మా, పర్లేదు. అదే అంతే, ఎక్కడైనా అంతే, డాక్టర్ని బట్టే రోగ నివారణ. కాబట్టి మనము వైదిక కర్మలు ఇంటింటా చేసుకోవాలి, విద్వాంసులను పిలవాలి. మనము కూడా విద్వాంసులము అవడానికి ప్రయత్నం చేయాలి. 20 ఏళ్ళయింది, 30 ఏళ్ళయింది, అక్కడే కుర్చీలో కూర్చుంటున్నారు, వింటున్నారు. సబ్జెక్ట్ అర్థమైంది, కానీ ఇక్కడ వచ్చి చెప్పమంటే చెప్పలేరు, హోమం చేయమంటే చేయలేరు, చేయించలేరు. అట్లాంటి వాళ్ళు 100 మంది ఉండొచ్చు. ఆ స్థితి అనేది సరైనది కాదు. మారాలి, ముందుకు రావాలి, ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ మేము 5వ తరగతిలోనే ఉంటామంటే కాదు, ముందుకు రావాలి. ఎవరొచ్చి లాగుతారు? మమ్మల్ని ఎవరొచ్చి లాగలేదండి. అందరికీ చెప్పినట్టే మాకు చెప్పారు. కానీ తప్పొప్పులు తెలుసుకుంటూ దిద్దుకుంటూ ముందుకు పోవాలి. ధైర్యం, ధర్మం ఎక్కడుంటుందో ధైర్యం అక్కడ ఉంటుంది. ధర్మం లేకపోతే ధైర్యం ఉండదు. దుర్మార్గునికి మాత్రం చాలా ధైర్యం ఉంటుంది అనుకోండి, తెగించిన వాడికి చాలా ధైర్యం ఉంటుంది. బట్టి ఆర్య సమాజంలో ఉన్నవాళ్ళు కొంతమంది అయినా ఏళ్ల తరబడి వచ్చిన వాళ్ళు ప్రయత్నించండి, ముందుకు రండి, స్వాధ్యాయం చేయండి. తప్పకుండా మీ కంఠము నుండి వేదవాణి పలుకుతుంది. అంతేగాని ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటే ఉన్న కంబళి అన్నట్టు ఉండకండి. మెల్లిమెల్లిగా ప్రయత్నం చేయండి. ఒక చిన్న పాట పాడండి, మొదలు ఒక పాట, లేదా ఒక్క నిమిషం, 2 నిమిషాలు 2 మాటలు మాట్లాడండి. అందరికీ అవకాశం ఇవ్వండి. అలా మాట్లాడితే ఇస్తారనుకుంటా నేను. మేము 2 నిమిషాలు మాట్లాడతామంటే ఎవరొద్దంటారు? మొట్టమొదలు ఆర్య సమాజంలో నేను మైక్లో మాట్లాడినప్పుడు 3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడాను. అదే ఎక్కువ. 3 నిమిషాలు పోయి 30 నిమిషాలు పోయి 3 గంటలైనా నేను మాట్లాడతాను. కనుక క్రమక్రమంగా ఉన్నతి జరుగుతుంది. మనం ప్రయత్నం చేయాలి కదా, అడుగు అడుగు ముందుకేస్తేనే ముందుకెళ్తాం. కనుక ఆ ధైర్యము రావాలి. ధర్మము అర్థమైన కొద్దీ ధైర్యం వస్తుంది. ఈ దురలవాట్లు మారిపోయిన కొద్దీ బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సత్సంగానికి వచ్చాం, ఆయారాం గయారాం, వచ్చాం పోయాం అని కాకుండా ఒక మార్పు వస్తుందా రావట్లేదా, రాకపోతే కారణం ఏంటి
10 ఏళ్ళయింది, 20 ఏళ్ళయింది, ఎందుకు రావడం లేదు, ఎక్కడ లోపం ఉంది అని ఎవరికి వారు జల్లెడ పట్టుకోవాలి. కాబట్టి ఆ ప్రయత్నం మీరందరూ చేయండి. అలాగే అగ్నిహోత్రము చిన్నదా పెద్దదా ఏదైనా కావచ్చు, కానీ శ్రద్ధాసక్తులతో చేస్తే తప్పకుండా ఫలం ఉంటుంది. మనకుంటుంది, మనం ఏంటి చేస్తామో వారికి కూడా ఉంటుంది. కాబట్టి అందులో లోటుపాట్లు దిద్దుకోవడానికి పెద్ద తెలివేం అవసరం లేదండి, లక్షలేం గుమ్మరించాల్సిన అవసరం లేదు. కేవలము శ్రద్ధతోటే. డ్రెస్ కోడ్ అని చెప్తే ఎవరు వద్దంటారు? అసలు డ్రెస్ కోడ్ వేసుకోండి అమ్మా, మంచి బట్టలు వేసుకోండి, సాంప్రదాయకమైన వస్త్రాలు ధరించండి. ఈ మధ్య గుళ్ళల్లో కూడా చెప్తున్నారు, ఈ ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటే గుళ్ళోకి రానివ్వం. మేము ఎప్పుడో 30 ఏళ్ల కిందట కేరళ వెళ్ళాం, సోమయాగం అవుతుందంటే ప్రతి గుడిలో కూడా ధోవతులు అవి బట్టలు ఇస్తారు అద్దెకు. 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేసి అద్దెకు తీసుకొని అవి కట్టుకుంటేనే లోపలికి రానిస్తారు. కాబట్టి శ్రద్ధ, ప్రతి ఒక్క అంశంలో శ్రద్ధ అనేది మనము నిరూపించుకోవాలి, చూపించుకోవాలి, గమనించుకోవాలి. ఎవరైనా చెప్తారు ఒకసారి 2 సార్లు, మేము కాస్త మొండి కాబట్టి అక్కడ చాలా మందికి మార్పు అనేది వచ్చింది. సమయం దాటితే కూడా మేము కూర్చొని ఇవ్వమండి. 8 అంటాం అగ్నిహోత్రం సమయం. మొదలయ్యాక కొంతమంది వస్తారు మెల్లిగా తీరిగ్గా, అమ్మ రేపు రామ్మ, ఇప్పుడైతే కుదరదని చెప్పేస్తాం. ఎప్పుడు పడితే వస్తే అప్పుడు పడితే కూర్చోబెట్టాం మేము. ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మాకు అవసరం లేదు. కాబట్టి కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటిస్తే తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది, మనలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి వైదిక కర్మలు ప్రతి ఒక్కరికి శాంతిని సుఖాన్ని కలిగించడానికే ఉన్నాయి. కాబట్టి వాటి విలువ తెలుసుకొని సక్రమమైనటువంటి శుద్ధమైనటువంటి వస్తువులతో చేయండి. ఇంకా మనకేం చెప్పారంటే చివరికి ఈ సమిధలు కానీ యజ్ఞ ద్రవ్యాలు కానీ అపవిత్ర ప్రదేశాల్లో పుడితే అవి తీసుకురాకూడదన్న. అంటే అందరూ మూత్రం చేసే చోట చెట్టు మొలిచిందనుకుందాం, ఆ చెట్టు సమిధలు కానీ మూలికలు కానీ మనం తెచ్చి యజ్ఞంలో వాడకూడదు అన్నమాట. అంత సూక్ష్మంగా చెప్పారు. కాబట్టి మీరందరినీ, మమ్మల్ని అందరినీ రక్షిస్తున్నది అగ్నిహోత్రము. కరోనా సమయంలో కూడా మీ అందరికీ తెలిసి, ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ అంకాపూర్లో ఉన్నామంటే ఆ అగ్నిదేవుడి మహిమే అది. ఎందుకంటే ఆ కరోనా బాధకు అంకాపూర్ వాళ్ళు మమ్మల్ని పిలిపించి 2 లక్షలు పెట్టి పెద్ద హోమం చేయించారు 5 రోజులు. ఆ రోజు నుంచి ఇంతవరకు కరోనా కేసులు లేవు. ఆ కరోనా ఎఫెక్ట్ తోటే, ఆ అగ్నిహోత్రం వల్లనే ఆ డబ్బులు వచ్చాయి, చందాలు వచ్చాయి, ఆ బిల్డింగ్ కట్టాము, ఆశ్రమం నడుస్తుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. ఇంకా అంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఇంకేం కావాలి? ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉంటాం, మాకు పెద్ద అంకాపూర్లో కొంతమంది తెలుసు తప్ప పెద్ద సంబంధాలు ఏం లేవు. బట్టి శ్రద్ధాసక్తులతోటి మనం అగ్నిహోత్రాన్ని నిర్వహించుకుంటే అది మనకు శ్రీరామ రక్ష, బ్రహ్మ కవచం, బ్రహ్మ వర్మ మమాంతరం అని వేదం చెప్తుంది. నీ లోపలి కవచము ఏమిటి అంటే బ్రహ్మ, పరమాత్మ, వేదము, యజ్ఞము, బ్రహ్మచర్యము, బుద్ధి. కాబట్టి అందరూ లోటుపాట్లను సవరించుకొని అగ్నిహోత్రాన్ని శాస్త్రీయంగా సక్రమంగా చేసే ప్రయత్నం చేయండి. లోటుపాట్లను దిద్దుకోవడానికి డబ్బులేం ఖర్చు కావండి, చిన్న చిన్న విషయాలే ఉంటాయి. ఇప్పుడు చాలా చోట్ల నేను చూస్తుంటాను, ఈ అగ్నిహోత్రం చేయడానికి స్టీల్ పాత్రలు పెడుతూ ఉంటారు. స్టీల్ వాడకూడదు, రాగి పాత్రలు వాడుకోవాలి. నెయ్యి పోయడానికి కర్రతో చేసిన చెంచా, ఇది నేను చెప్పింది కాదు, మహర్షి దయానందుడు రాసినది, కర్రతో చేసింది. అలాగా ఎంచకుండం కూడా మరి ఈ మధ్య అది కూడా భ్రష్టు పట్టింది. అల్యూమినియంతో యజ్ఞకుండాలు చేసి అమ్ముతున్నారు కొంతమంది, అది కూడా తెచ్చిపడుతున్నారు. అల్యూమినియం అనేది మ్లేచ్ఛలోహము, నీచలోహం అంటారు. దాంట్లో వండుకొని తింటే కూడా రోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇక అగ్నిహోత్రం ఎలా చేస్తారమ్మా? ఉత్తమం అంటే రాగి, అంతకంటే శ్రేష్టము, అన్నిటికంటే శ్రేష్టం మట్టితో కుండం కూడా చేయించుకోవచ్చు మనం.
కాబట్టి ఏది పడితే అది వాడి మాకు ఫలితం రావట్లేదు, మాకు ఇబ్బందులు వస్తున్నాయంటే ఎవరము ఏం చెప్పలేము. కాబట్టి శాస్త్రోక్తంగా చేయండి, లాభాన్ని పొందండి, ఆయురారోగ్యాలు పెంపొందించుకోండి అని కోరుతూ ధన్యవాదాలు.